వాక్యం సుత్తి వంటిది. బండ లాంటి పనికిమాలిన బతుకుల్ని బద్దలు కొట్టేది వాక్యం. నీ బతుకేంటో నీ గురించి దేవుడు నన్ను నిలబెట్టి మాట్లాడతాడు. నీ బతుకు కోసం మాట్లాడితే నాకేమన్నా నువ్వేమన్నా మెడలో అవార్డులు వేస్తావా, శాల్వాలు సన్మానాలు చేస్తావా? నా ఫోటో నీ ఇంట్లో పెట్టుకోవు కదా. నీ బతుకు కోసం ఒక సేవకుణ్ణి నిలబెట్టుకుని దేవుడు మాట్లాడుతున్నాడంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నీకు అర్థమవుతుంది కదా. ఎందుకు పాస్టర్ మాట్లాడుతున్నాడని ఫీల్ అయిపోతారు మీరు? పాస్టర్ మాట్లాడడం మీతో స్వయాన దేవుడు సేవకుడి నోటిని వాడుకొని మాట్లాడుతున్నాడు. నాకే చెప్తున్నాడు, నా కోసమే మాట్లాడుతున్నాడు. ఇంక అర్థమైంది కదా. అర్థమైనప్పుడు బతుకు మార్చుకొని చావచ్చు కదా. నా గురించి చెప్తాడు, నువ్వు బతుకు మార్చుకుంటే నీ గురించి చెప్పడు కదా. దేవుడు నీ గురించి చెప్తున్నాడు పదే పదే అంటే